హైదరాబాద్లో మూసీ ప్రక్షాళన మొదలైంది. ముందుగా రివర్ బెడ్లో నిర్మాణాలపై ఫోకస్ పెట్టారు అధికారులు. ఇందులో భాగంగా అక్కడి వాళ్లను ఒప్పించి ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. ఇందుకు ప్రత్యామ్నాయంగా వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తోంది సర్కార్. వారంలోనే రివర్ బెడ్ ఏరియాలో కూల్చివేతలు చేపట్టే అవకాశం ఉంది. గ్రేటర్ సిటీలో మూసీ రివర్ బెడ్ లో స్పెషల్ టీమ్స్ సర్వే మొదలైంది. అక్కడ నివసిస్తున్న వాళ్ల వివరాలు తెలుసుకొని వాళ్లను ఖాళీ చేసేలా ఒప్పించడంతో పాటు వాళ్ల ఇండ్లకు మార్కింగ్ చేసే పనిలో టీమ్స్ నిమగ్నమయ్యాయి. గురువారం రివర్ బెడ్ ఏరియాల్లోని పలు ఇండ్లకు టీమ్స్ లోని అధికారులు మార్కింగ్ చేశారు. ఇక్కడి వారికి ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వివరాలు చెప్పారు. ఇక్కడ ఉంటే వరదలతో సమస్యలు వస్తాయని, ఇప్పటికే ఎన్నోసార్లు తిప్పలు పడ్డారని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి వెళ్లాలని అవగాహన కల్పించారు. వరద ముప్పు నుంచి హైదరాబాద్ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ మండలంలోని రివర్ బెడ్ ఏరియాలో అధికారులు ఒక అడుగు ముందుకు వేసి 11 కుటుంబాలకు వనస్థలిపురంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల తాళాలు కూడా అప్పగించారు. వారిని ఒప్పించి రివర్ బెడ్ ఏరియా నుంచి ఖాళీ చేయించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో గృహప్రవేశం చేయించారు. సర్వే కోసం మొత్తం 25 టీమ్స్ ఏర్పాటు చేయగా ఇందులో హైదరాబాద్ జిల్లా పరిధిలో 16, రంగారెడ్డి జిల్లా పరిధిలో 4, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో 5 టీమ్స్ పనిచేస్తున్నాయి. మూసీ రివర్ బెడ్లో నిర్మాణాలు అధికంగా ఉన్న బహదూర్పురాలో 5 టీమ్స్, హిమాయత్ నగర్లో 3 టీమ్స్, నాంపల్లిలో 3 టీమ్స్ పనిచేస్తున్నాయి. గురువారం ఉదయం 9 గంటలకే ఫీల్డ్ పైకి వెళ్లిన టీంలోని అధికారులు ప్రతి ఇల్లు తిరుగుతూ ఆర్బీఎక్స్ మార్కు వేశారు. యజమానులతో మాట్లాడుతూ సొంత ఇల్లా, కిరాయికి ఉంటున్నారా, ఎన్నేండ్ల నుంచి ఉంటున్నారు, ఎంతమంది ఉంటున్నారు, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కరెంటు బిల్, ఇంటి పేపర్లు, యజమాని ఎవరనే వివరాలు తీసుకున్నారు. డాక్యుమెంట్లు పరిశీలిస్తూ వివరాలు నమోదు చేసుకున్నారు. హైదరాబాద్ జిల్లాలో 1071 ఇండ్లు, కమర్షియల్ కట్టడాలుండగా గురువారం 780 ఇండ్లకు మార్కింగ్ చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 239 ఇండ్లుండగా 75 ఇండ్లకు, ఇక రంగారెడ్డి జిల్లాలో 332 ఇండ్లుండగా రాజేంద్ర నగర్ మండలంలో 150 ఇండ్లకు మార్కు చేశారు. ఇక్కడ 32 షెడ్లను నిర్వాహకులే స్వయంగా తొలగించుకున్నారు. మూసీ పరిధిలో ఇప్పుడుంటున్న ఇండ్లకు వరదల ముప్పు ఉంటుంది. ఎప్పటికైనా నివాసాలకు అనువుగా ఉండదని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. ఏ ప్రాంతంలోని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్నా ఇస్తామని అడుగుతున్నారు అధికారులు. సామాన్లు ఖాళీ చేయడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదని, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో పోటీ ఉంటే డ్రాను కూడా మీతోనే తీయిస్తామని వారికి నచ్చజెప్పారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కొత్తపేట భవానీనగర్ రోడ్ నంబర్ 10లో ఉంటున్న 11 కుటుంబాలను జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి అధికారులు ఒప్పించి వనస్థలిపురంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి వెళ్లేలా చేశారు. డీసీఎం వ్యాన్లు తెప్పించి వాళ్ల సామాన్లను డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి షిఫ్ట్ చేశారు. రివర్ బెడ్లో ఉంటున్న కుటుంబాలను సాధ్యమైనంత వరకు ఒప్పించి తరలిస్తామంటున్నారు అధికారులు. అలా రాని వారి గురించి ప్రభుత్వానికి నివేదికిస్తామని, తర్వాత ప్రభుత్వం నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని అంటున్నారు. మూసీ రివర్ బెడ్లో ఉంటున్న వారిని డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి తరలించే ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. ప్రాథమిక సర్వేలో రివర్ బెడ్లో 2166 ఇండ్లను గుర్తించారు. ప్రస్తుత సర్వేలో ఆ ఇండ్లకు మార్కింగ్ చేస్తూ రీచెక్ చేసుకుంటున్నారు. ఇవాళ రేపట్లో సర్వే పూర్తయ్యే అవకాశాలున్నాయి. దీంతో వారంలో అందరినీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి తరలించి రివర్ బెడ్లోని ఇండ్ల కూల్చివేత పనులు మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. రివర్ బెడ్ ఏరియాలో అధికారులు సర్వే చేస్తుంటే బఫర్ జోన్లోని కొందరు అక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చైతన్యపురిలోని సత్యనగర్ కాలనీలో ఉంటున్న మూసీ రివర్ బెడ్ ప్రాంతంలో సర్వేకు వెళ్లిన అధికారులను, సిబ్బందిని బఫర్ జోన్లోని స్థానికులు అడ్డుకున్నారు. వెంట తీసుకువెళ్లిన రంగుల డబ్బాలను గుంజుకున్నారు. అధికారులు రాసుకున్న పేపర్లను చించేశారు. ఏండ్ల నుంచి ఇక్కడుంటున్న తమను ఖాళీ చేయండంటే ఎలా అని ప్రశ్నించారు. లక్షలు పెట్టి ఇండ్లు కట్టుకున్నామని ఎలా వదిలేస్తామని అంటున్నారు.
ప్రస్తుతం రివర్ బెడ్ పరిధిలో మాత్రమే సర్వే చేస్తున్నామని, బఫర్ జోన్ కు సంబంధించిన సర్వే స్టార్ట్ కాలేదని అధికారులు వారికి సూచించారు. ఎవరికీ అన్యాయం జరగదని, బఫర్ జోన్ లో ఉన్నవారికి నష్టపరిహారంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ప్రభుత్వం ఇస్తుందని నచ్చజెప్పారు. రాజేంద్రనగర్ ఏరియాలో కూడా బఫర్ జోన్ లో ఉన్నవారు ఆందోళనకు దిగారు. కొన్ని చోట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధితులు నినాదాలు చేశారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు.